లేరు ముంటిమడుగు పెద్దన్న అరుకూరు పెద్దన్న బిడ్డను ముంటిమడుగులో పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత మిషన్లో ఒక జిన్నాలో కంబమ్మ ₹1.5 కూలి పంపించినారు. పప్పు వేసే తెచ్చి వాళ్ళకి ముగ్గురు తమ్ముళ్ళు అయితే నా పెన్నామ ఒకటే పెద్దదే, దాని వెనకల ముగ్గురు మగపిల్లలు వాళ్ళ నాయన్ని వాళ్ళ అమ్మాయిని సాకింది. సాకి ఆ తర్వాత నాకు పెళ్లి నా భార్య అమ్మ రామసుబ్బలమ్మ నన్ను బంగపోయి పెళ్ళి చేస్తాను, తడకలేరులో నేను నా బిడ్డని నీకు ఇస్తానా, చెయ్యి ఇరిగింది, నేను చెయ్యి కడతానని చెప్పేసి ఆమె 4-5 తూర్లో మా ఊరికి వచ్చేసింది. మా ఊరికి వచ్చేసినాక నేను నాకేం అవసరం లేదమ్మా, నీ బిడ్డ ఎందుకు ఇస్తున్నావు, ఆ బాబు కందమ్మగా కనపడింది ఒకప్పుడు చూసిన. ఇప్పుడు నాకు రెండో భార్య కాబట్టి నాకు ఆ బాబు మీద ఇష్టం లేకపోయా, నేను మళ్ళా నాకే ఇష్టం పడి మళ్ళా ఆమె వచ్చిన 3 దఫాలు వచ్చింది. మళ్ళీ ఒక నెలకు 3 దఫాలు వచ్చింది. 4వ దఫా నేనే పోయినాను వద్దని. నేనే పోయిన దానికి పెళ్లి చేసింది రామసుబ్బలమ్మ. బిడ్డనే బాగా చూసుకుంది. కాకపోతే నాకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ నాయన అనేవాడు నాకు పుట్టిన లేదని చెప్పేసి ఒక ముగ్గురు కూడా తీసిన పుణ్యాతులు కాదు. ఎవరు? నా భార్య నాయన. కనీసం ఆమె ఒకటే బిడ్డ, ఆమె జరగలే. మిషన్లో ₹1.5 కూలికి పోయి నాయన సాగింది. వాడు నా భార్య పెద్ద తమ్ముడు జీతం, నా పెళ్లి పెట్టినాక జీతం నేను డబ్బులు ఇచ్చి బట్టలు తీసిచ్చి నా పెన్నాం నేను చేసుకొచ్చిన తర్వాత కమ్మలు గొలుసులు అన్నీ తీసిచ్చి నా పెన్నామని నేను బాగా చూసుకున్న దానికి కూడా నా పెన్నామ చేతులు ఎత్తి మొక్కల్లా చేసుకున్న తర్వాత నేను ఏదో బేల్దార్ పని మేస్త్రికి ఒక రైల్వే ఉద్యోగం బాగా కొట్టుకొని నా భార్యను చేసుకొని రెండో భార్య వరలక్ష్మి ఆమె చేసుకొచ్చినప్పటి నాకు బాగా చూసింది, అన్ని సౌకర్యాలు చేసింది. నాకు కన్ను చూసినా కూడా భయపడి నాకు అంత గౌరవం ఇచ్చింది. మా అన్నగారికి, మా వదిన వాళ్ళకి అందరికీ పాపం పుణ్యమైన అందరినీ సాకింది, తినేది కూడా చేసి పెట్టింది. ఈ పొద్దు ఏదో నాకు రుణం లేక 3 పిల్లల్ని నాకు పుట్టిన తర్వాత 2 పెళ్ళాన్లు చేసింది, చూసింది, పోయింది. ఇంకా చిన్న ఆమె మిగిలిపోయిన ఆమె డిగ్రీ దాకా చదివించినాను. కాకపోతే వాడు ఏదో పెళ్లి పీర్ల పండగ కానీ పోతే వాడు చాలా వల్గర్గా మాట్లాడినాడు. నా బామర్ది పెద్దోడు పర్రాల్లో జీతం పెట్టినాక వాడిని జీతం పెట్టింటే వాడు తచ్చినము వాడిని ఇడిపిల్లు అని చెప్పేసి 8 రోజులకే జీతం పెట్టినారు పర్రాల్లో బాయల ఇంట్లో. వాడిని ఏదైనా సైకిల్ తీసిచ్చి నేను వాడిని ఏదో పని చేసుకోవాలని చెప్పేసి నేను ఇది చేసిన తర్వాత వాడు ఎక్కడెక్కడ ఆలోచన చేసుకుని సనపలో పెళ్లి చేసుకున్నాడు. నా పెద్ద బామర్ది తమ్ముడు చేసుకున్న తర్వాత నాకి సనపోళ్ళకి పట్టదు. ఆ టైంలో వాళ్ళు పెత్తనం వచ్చి నాతో చెప్పినారు, ఎవరో మా అత్త మా మామనేవారు. కాకపోతే మాకు ఒక చిన్న ఆయన ఆయప్ప ఉన్నాడు, 2-3 ఆయప్ప వచ్చి ఏరా ఎందుకు బాబు ఎక్కడ ఏమంటే సినిమా నాకు వాళ్ళకి నాకు సరిపోదు, మీరే పోయి ఏదో చేసుకోండి అని చెప్పినా. బాగానే ఉంది. పోయినా నేను అప్పుడు 30 రూమ్లు ఏడబ్బా చాలా దూరంలో కాటలాడగా ఒప్పుకుండా గాజుల పెరుగుల్లో ఆడికి వచ్చినాడు మా మామ, రా పెత్తనం మాట్లాడమా అని. వస్తాలేమా అన్నాను. ఇంకా ఆడికి వచ్చి వాళ్ళు ఏదో మంచి మా చిన్న ఆయన అయిపోయి నువ్వు ఎందుకు బాబు అని చెప్పి కట్టితో కొట్టేకి వచ్చినాడు ముసలివాడు. అయినా చిన్న నాకు తెలుసు వాళ్ళు చేసుకోమని నేనే ఉన్నాను. నేనుగా మాత్రం వాడికి అడుగు పెట్టనని చెప్పాను. బాగానే ఉంది. అప్పటికి 7 పర్రాలలో ఆంధ్రాని ఆయన ముంటిమాడుగా ఆయన ఉన్నాడు వాళ్ళ ఇంటి పక్కన. ఆయన అంత పెద్ద మనిషి. 300 అప్పట్లో 300 నా పెన్నాంకి ఇచ్చి నువ్వు అప్పుడు 20 ఛార్జ్ కాదమ్మా చూసి నీ బంధువుల్లో నువ్వు కలుసుకునరా నేను రానని పెట్టి నేను పెరుములకి నేను బేల్దార్ పనికి పోయిన తర్వాత నేను సరేలే అని చెప్పేసి మళ్ళీ సంతకాన్ని నేను తిరిగి పోయిందే లేదని ఇంటికి వస్తే నా పెన్నాం అట్లే ఉంది. ఏమనింది, నాకేం నువ్వు కాదు, నీకు లేదు, నాకేం అవసరమని నేను పానని మోటికేసి ఏడ్చి నేను వచ్చినప్పుడు. కాదు ఎంత పని చేసుకున్నావు, నీ పుట్టినని నీ అన్నదమ్ముల్ని పోగొట్టుకుంటావా, మీ అమ్మాయిని మీ వాళ్ళని కలుసుకోకూడదా, నువ్వు నన్ను కాదనిపించుకుని నేను చేసినావు కదంటే
ఏమనింది? నాకు అవసరం లేదయా, నువ్వు నువ్వు అయినాతోనే నువ్వు నాకు నువ్వు భర్త అనేవాని నువ్వు రాకుంటే నేను పోయి ఎట్లా నా 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 వాళ్ళలో కలిసేదని ఆ తిక్క తల్లి అనింది. మంచిగా చూసింది, మంచిగా చేసింది, బాగా నేను కానీ బాగా చూసుకున్నా. చూసుకున్న తర్వాత ఆ పొద్దు ఏదో పీర్ల పండుగ పిలిస్తే పోయినాం. వాళ్ళ ఆయన ఎవరు చచ్చిపోయినాడు. దినాలకు పోయింటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన దినాలకు పోయింటే వాడు ఏమనొచ్చు, నీతోనే మా నాయన చనిపోయినంది అని అంటాను. ఏందుకు వస్తావురా, ఏంది రేపు మాట్లాడుతున్నా కొడక అని చెప్పేసి చెంప గిడిచింది వాళ్ళ అక్క. నా భార్య పోయి ఏంది మాట్లాడుతున్నావు నువ్వు, ఎక్కడ ఆడింటి కొడుకు అనుకో, కొడుకును పోయి సంకలు ఎత్తుకొని కల్లూరులో చేరింది. కల్లూరుకు పోయినారు. ఆ దినాలన్నీ అయిపోయి దెంగి తాగి పోయినారు. నిన్న కమ్మూరులో ఏదో ఒక పుట్టింటిలో అతను మరి నా పెద్దవరం మారిదే మనవరాలకే పుట్టింటికి పోయినారు. నా బిడ్డలు పోతామంటే పోండమ్మా, మీరు కలుసుకోండి, నేనేం వద్దన్నా. కాకపోతే ఆ నాయలు తాగితే మనుషులు కాదు. ఏంది మాట్లాడతారో ఏం లేదు, ఏదైనా టెన్షన్లో మాట్లాడినా నేను తట్టుకోలేను. అర్నా మల్లేశ్వరమ్మ అని చెప్పి వాళ్ళు పోతామంటే వాళ్ళు కానిచ్చి నేను ఎనికిపోయినా. వాళ్ళని కలుసుకోకుండా కూడా దూరంలో కొన్ని ఇంటికి పోయినా. ఇంటికి పోయిన తర్వాత ఎందుకే ఆ పాప పద్నా పెద్దోని పెన్నాం, నా బామాన్ని పెన్నాం పిలిచింది. మనం పావుడు వాళ్ళ మీద తాపాత్రమే ఉంది. బామార్దులో తాపాత్రం ముగ్గురు, బామార్దు అయితే ముగ్గురు మీద ఉంది. కాకపోతే వాడు మాట్లాడేది ఆ పెన్ను చూసుకున్నాడు వచ్చింటే మళ్ళా మరుసనాడు ఆంధ్రానే అయిపో ఏ మున్సిపాలిటీ వాడే ఏనైనా రాలేదు నీ బామార్ది పెళ్ళికంటే చిన్న ఏదో నాకు సరిపోలేదు. ఆ పెళ్లి కూతురు వాళ్ళకి నాకి ఏదో గొడవ జరిగిందే వాళ్ళు వచ్చిన నా పెన్నాం బొమ్మని అంటే పోయినలేదు. ఆడికి కూడా అంటే వాడు మాట పడినోడు పిల్లాడు చేస్తే కాదురా పిలిచకూడదా మళ్ళీగా, మీ అక్కయ్య నన్ను పిలిచలేదారా నువ్వు అని అంటే ఎవనక్కయ్యో ఎవరు అక్కయ్యో ఎవరో తాత, ఆమె ఎవరో నేనెవరో, ఆమె బాయలకు పుట్టింది, నాకేం సంబంధమో, నేను దానికి నేను పిలిచలేదు తాత అంటే కాదురా అట్లా చేసుకుంటే అట్లా ఉండేది మీకు అక్క ఒకటి మిమ్మల్ని సాకిందనే కూడా నా పెద్దబామ్మది అనేవాడు. అబద్ధ ఆ మాట అన్నాడు. ఇంకా బుట్టించి వానికి నాకు నోటి మాట తప్పని. మా ఎత్త చచ్చిపోయా, ఫస్ట్ మా మామ చచ్చిపోయా, మళ్ళీ మా ఎత్త దినాలకు పోయినా, అన్నీ చూసుకున్నాం. వీళ్ళ కథలు చూసి వాళ్ళ అక్క చచ్చిపోయింటే 3 ఏళ్ళు క్యాన్సర్ వచ్చేసి విధిని ఉంటే వాడు భార్యని పంపిస్తాడు. కానీ వాడు ఆ పెళ్ళిలో ఆ మాట బాయలు పుట్టింది అన్నాడు కాబట్టి పెళ్ళికి పోతామని చెప్పేసి వాడు ఏమన్నాడు ఆ పొద్దు రా ఆయమ్మ నేను వచ్చినా కదా చిన్న నువ్వు వస్తే నాకేమ్మా, నువ్వు వచ్చినా కరెక్ట్ ఒక గుద్దర ఇల్లు వచ్చినప్పుడు వాడు అనేవాడు అన్న తమ్ముడని ఎవరు రావాలి కదా, నీకేం తెలుసు అంటే చిన్న నా ఇల్లు అమ్మి కాల్చింటే నేను చూపిస్తాను కదా, ఏది నువ్వు చూపించేది ఏందో నీ దగ్గర 5 లక్షలు ఖర్చు పెట్టుకొని చేసిన చూపించిన నా పెళ్ళం బయటికి పడా బాగా అయిందిలే అనుకున్నాను. ఒకసారి నెలలోనే బాగా చేయించుకొని 3 నెలలు ఆడుండి మిమ్మల్ని ఏం పిలిచినానా చేసినానా, వాడు డబ్బులు ఇవ్వబడుతుందను లేదా మా అక్కకి ఎట్లా వచ్చింది అని వాడు రావచ్చు కదా తాపాత్రం మీద. కాకపోతే పీర్ల పండుగ నాడు ఆ పొద్దు జరిగింది కాబట్టి వాని పెళ్ళిలో బాయలు పుట్టింది మా అక్క ఏడికైతే తాత అన్నాడు. ఆ యాండ్రాని ఎవరు లేడు. ఈ పొద్దున్నే కూడా నేను అతన్ని అలకరించి అడిగేవాడినే. కాకపోతే ఆయన చచ్చిపోయా, పెద్ద మనిషి. అనంత ఆయనకి ఏం పట్టింది చెప్పు, మీ అక్కాయని తోలుకొచ్చుకోకూడతారా మీ అక్కాయన అన్న పెళ్ళి కంటే ఏం సంబంధం తాత నాకే, ఏం మన ఆయన పుట్టింది ఆయమ్మ బాయలు పుట్టింది అని అన్నాడు. నాకెంత ఉండాలా, వాడు బామారిది పెద్ద బామారిది అనేవాడు. రేపు పద్దునాడు వాడి కారణాల కమ్మూరులో మనవరాలకి పుట్టెంటుకలు తీసినాడు. పుట్టెంటుకలు తీసిన తర్వాత లేకపోతే నా బెల్లం చచ్చిపోయి 7 ఏళ్ళు అవుతుంది. ఏ బాబా ఎట్లుండావు ఏమి కథ, నేను ముగ్గురు బామరుదులు ఒక్కడన్నా అనకూడతానండి. నేను బావాలంటే ఎట్లా పోతాను, ఏమన్నా నేను బతకలేదు, నేనేమన్నా మీకు డబ్బులు ఇవ్వండి, నా పెన్నాం ఇట్లా పోయింది కదా, నేను ఇన్ని కానీ నీ పెన్నామని కానీ నీ కొడుకుని కానీ నేను అడిగినానా, నీ తమ్ముళ్ళు కానీ అడిగినానా, లేదు. ఏ వల్ల నేను రావాలా, కాకపోతే కమ్మూరులో నా బిడ్డలో పంపించినా కదా నేను, ఎవరు నీ భార్యని బట్టి పంపించిన. వాడు మలికే వాడు పిల్లోడు, వాడు చిన్నోడు వాడు రాజు కానీ బట్టి
ఏదో పిల్లలు ఎవరైనా మన పిల్లలు నేను మన వాళ్ళు పంపించినా నేను నాకు ఈ బాధతో వెనికిపోయినా నా పిల్లలు తిట్టినారు మల్లేశ్వరమ్మ నా సన్న బిడ్డ నడిబిడ్డ అయినా నేను పోలే. కాకపోతే ఇంత కొవ్వు ఇంత అమృతము వాడు బావ అనేది కొంచెమన్నా లేదా వానికి. పెద్దోడు వాళ్ళ అన్నదమ్ములు పెద్దోడు, చిన్నవాని కథ ఇంకోని కథ నడిపోని కథ ఇడిచిపెట్టు. ఏ భావానే ఈ పొద్దుడు కూడా 7 ఏళ్ళు లేదు నాకు అన్నా చచ్చిపోయి. వాడు ఏమన్నా నేను హెచ్చరించినాడా? నాకు అత్తగారు బామార్దులు అంటే ప్రాణం. ఇప్పటికైనా ప్రాణం ఉంది అత్తగారు ఊరికి పోవాలని, నా బామార్దులు చూసి రావాలని. ఈ ప్రకారంగా ఇది అయిపోతే నేను ఎట్లా ఏ వలన మీ కారణాల్లో నేను కలసాల పడ్డం అయితే చెప్పు. మొన్న ఏదో నీ కొడుకు పెళ్ళికి వస్తే ఒక్క బిడ సన్నం తిన్నానేమో, నాకేదో నాకు ఉండిన దానికి వేసినాను, ఫోటోలు తీపించినావు. నీ కొడుకు నీ కాలేజ్ దగ్గర నడిమద్ద నిలబెట్టే ఆ ఫోటో కూడా నాకేమైనా రిప్లై పంపించినావా? కాకపోతే ఈ పొద్దు నా బాధ పైన నా బిడ్డలో కూడా నన్ను ఆలోచన చేస్తే నేను బాధ తట్టుకోలేక అంటాను. నా పెళ్ళం దేవునట్లది కన్ను చూస్తే అలవాడేది అట్లా చూపించి నన్ను తాగేది కూడా మారిపించా. నీ కొడుకులు 1 కోట తాగిన వాళ్ళు, నేను 3 కోటలు తాగి, నేను రైల్వే ఉద్యోగం బాధ నా పిల్లలు సాగి సంతతి చేసిన బామర్ది మీద నాకేమన్నా లేదా? ఎట్లా మీరు అదే మా ఎట్లా అన్నామని 3-4 వారానికి బట్టి బిడ్డను చూసే వస్తాండి. నీయాక అట్లా స్వార్థమైన నా కొడుకు బాయిలు పుట్టింది. ఏం తాత ఆంధ్రతో నువ్వు ఇల్లు అని కాదు గొప్ప, అది నిచ్చిపోయింది మచ్చ. ఎట్లా రావురా నీ ఇంటికి? ఆడికి కూడా 2 దఫాలు నేను వచ్చిన తలకాయ దూర్చుకో. ఈ పొద్దున్నే రేపులే క్యాన్సర్ వచ్చేసి నేను 5 లక్షలు పెట్టినా. ఏం బావా ఎట్లా ఏం మాట్లాడిందని ఒక్కబట్టి నా కొమ్మ దొక్కుని వచ్చి మీ అక్కని మాట్లాడేసింటే ఈ పొద్దు నేను మాట్లాడేకోకుండా ఉండేవాడిని కాదు. మీ ఇళ్ళలో కలిచేవని కాకుండా ఉండదు. నీ పెళ్లి చేసుకున్నాక మీ అందరి మీద పానమే, ముగ్గురి మీద, మీ పెళ్ళామని మీద అందరు. ఆయన చిన్న పెళ్ళాం వా బాబు ఫోన్ నెంబర్ నోటెడ్. ఆ బాబు ఫోన్ చేస్తే ఏం చిన్ననా పనికి పోయినాను మళ్ళా వచ్చి చెప్తానని ఓపట్టి అంటుంది. మళ్ళా ఓపట్టి ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఏదో చిన్ననా నేను ఆడుకో పనికి పోయినాను ఇంకొక గంటకు వచ్చి చెప్తాను చిన్ననా ఏం చెప్తావు చెప్పుదు అనేది. అట్లా 5-6 ఐటమ్స్ చెప్పింది అమ్మ చిన్న పాప. మొన్న ఏదో పిల్లలకి బట్టలు ఇచ్చొద్దామనే పిల్లలు అంటే నీ మనవనికి నీ మనవరాలకి ఏదో నా చేతనైంది వచ్చి నేను ఏదో ఇచ్చినాను. పెద్ద బామర్ది చూడాలనుకున్నాను, లేడు. వాడు రాజుగాడు లేడు. వాళ్ళు ఆ కాళ్ళు 2 ఉంటే ఆమె పట్నావతి మా చిన్న ఆయన వచ్చినాడు, లేకపోతే ఏమనేది ఉంది. కాపీ చేసింది. నీకు బ్యాంకు బుక్ తీసుకొని పోతుంది ఆమె. సీటీ కాడికి పోతున్నాను చిన్న, లేకపోతే ఉండు చిన్న, లేకపోతే వస్తాను ఇట్లా సీటీ కాడికి పోయిన మాట రాకూడదా? ఏవలని అన్ని ఇడిచిపెట్టి కదా మళ్ళా నేను మొన్న పిల్లలు వచ్చినారు. నేనేం స్వార్థమైన మంచినా, నాకు బామర్ది మీద 3 మీద ఉంది. నాకు పానము 3 చెల్లెళ్ళ మీద ఉండే. ఆ చచ్చిపోయిన బాబు ఎట్లాదన్నా కానీ వారానికి పట్టే ఫోన్ చేస్తాండే. ఏ చిన్న తిన్నావా ఉండావా ఎట్లుండవని మీరు ఎవరైనా చేసినారా నాకు ఫోను? చిన్న మీకు చేస్తే 7 చిన్న 6 చిన్న పిల్లలు ఇంట్లో మాట్లాడేది నిలబడుతుంది వినపడుతుంది నాకు. లేనివన్నీ ఏ మళ్ళా చేస్తాను చిన్న ఇది చేస్తాను తప్పుకొని పోతుంది. ఏమి ఎట్లా కనపడుతున్నా నేను మా అన్నదమ్ముల్లోనే పౌరాయినా కొడుకునే, నా దగ్గర ఏమీ లేదు. కాకపోతే ఏదో మీ ఇంట్లో నేను చేసుకున్నాను కాబట్టి నాకు ఈ ఎగసాట్లు వచ్చేసి ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు ఏదో చిన్న బిడ్డ చిన్నల్లుడు నన్ను లక్షణంగా చూసుకుంటున్నారు. బిడ్డలో నడిపాను కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి నన్ను 2 పెద్ద ఆయమంటే 2 నెలలు కోబట్టి నేను పోతాను. ఆమె ఏదో పిల్లలు ఎదిగినారంతా. ఇప్పుడు చిన్నల్లుడు యాక్షన్ తీసుకున్నారు, వస్తున్నారు. ఆమె వీటికి వస్తే ఫోన్ చేసి వచ్చి నాకు అంతా బాగా చూసుకొని పోతున్నారు. వాళ్ళ మొగుడు చిన్నల్లుడు కూడా ఏదన్నా అది ఇట్లు ఉంటే కూడా నేను రాను. మంచోడు దేవుని అట్లా వాడు దొరికినాడు. కాకపోతే ఇట్లా స్వార్థకాలు పెట్టుకొని చిన్న ఈడిగిరా ఆడిగిరా అని అంటే నేను ఎట్లా వస్తానమ్మా? ఎట్లా వస్తాను? నీ మొగుడికి ఎట్లా కనపడుతున్నా నేను? ఎట్లా కనపడుతున్నా నీ మొగుడిని? పర్రాలలో నిన్ను చేసుకోక ముందునే నేను నాకు పెళ్లి చేసినాక ఒక 15 నాలుగు జీతం ఇప్పించినానే. 15 రోజులకి పర్రాల్లో బాయినా కొడుకుల్లో పెట్టింటే అదన్నా మనకి మతి లేదా? అప్పటి నుంచి వాడు ఇంటికి వచ్చిండే. ఎట్లాదన్నా కానీ నాకు అత్త ఇచ్చిపోయింది, దారి చేసిపోయింది. నువ్వు బాయోళ్ళు బాబాయ్ అనేది వానికి ఎట్లా తెలిసి ఉంటుంది నాకే తెలియదు. అప్పట్లో పెళ్లి చేస్తా ఇప్పటికైనా కానీ తెలుసుకొని
నేను చస్తానో బతుకుతానో నా బిడ్డలను మీకు ఏమన్నా గౌరవం మా మా నా మొగుళ్ళు బిడ్డలే కదా అని ఏమన్నా నడుచుకునేటట్లుంటే నడుచుకోండి, నా పిల్లలు కూడా నడుచుకుంటారు. లేకపోతే మీది మాకొద్దు మీకేమో నేను ఆశించేవాని కాదు. ఆ గౌరవం పెంచుకొని మన సంగతి బతుక్కోండి. ఇదే కథ. అంత విధి లేకుండా పెద్దవానికి అంత ఆంబోం ఉంది ఎవరికి నా మీద. వాళ్ళ అక్కాయని సాకింది మిషన్లో ఏడ టేషన్లో కళ్ళు టేషన్లో నీళ్ళు దినాం చెప్తా అండి. అట్లా పోయి ఊరికి పోయినాడు, ఇది ఈ మిషన్లోనే నేను పని చేస్తానండి, ఈ మిషన్లోనే నేను పని చేస్తాను, 1.5 రూపాయి కూలి అని ఇది చేసి మళ్ళా పెద్దవాళ్ళు నాకు పెళ్ళి అయినాక పెద్దవాళ్ళు అయినాక ఇంక నా కొడుకులు ఎట్లా బతుకుతారో ఏమో. ఇంకా లాస్ట్కి మా అమ్మాయి బాయ ఈ నా కొడుకులని మేమింద పానంగానే ముగ్గురి మీద అనింది. యానా కొడుకుని సాకలేదా, చిన్నోని సాకలేదా, నడిపోని సాకలేదా, వాళ్ళు పరుచుకుంటే బట్టలు లేవు, గోరి బట్టలు వేసి బతి ఎత్తుకొని సాగింది దొంగ. నా పెళ్ళాం మీ నాయన అరుగురు పెద్దన్న మీ నాయన అయిండొచ్చు. ఏందమ్మ పుచ్చలు పెట్టినాడా నా పెళ్ళాంకి? ఏంది పెట్టినాడు? ముక్కులో లేకుండా ఉత్తలో కమ్మలు పెట్టింటే పెళ్లి చేసుకున్నాక కడకలేరులు చేసింది ఎవరో మా అత్త మా మాట తీసేయకుండా నేను చేసుకున్నాం. మళ్ళా 3 నాళ్ళకి కమ్మలు పెక్కిపోయినారు. నేను వచ్చి మళ్ళీ 15 నాళ్ళు లోపల కమ్మలు గెజ్జులు చెప్పులు మోసుకొని చెప్పుల మీద చెప్పులు మెడల్ చెప్పులు తెచ్చేసి నా పెళ్ళాన్ని మెదిగించినాను. నేను నాకు 3 బిడ్డలు పుట్టినారు. లచ్చినా వాళ్ళని చదివించిన. నేను మళ్ళీ కొన్ని ఏళ్ళు నువ్వు కొన్నాళ్ళు ఏదో కొడుకు పుట్టలేదా తాగేది నేర్చుకొని పాడు చేసినాను. ఏదో రూపాయి బ్యాంకుల్లో వేసుకొని అప్పుడు నా పిల్లల్ని ఏదో సేవ్ చదివించుకున్నాను. అంత ఎంతో నేనే అంత వెళ్ళిపోకు నా కొడుకుని కాదు. నేను అటువంటి నా కొడుకుని నువ్వు ఏడక తెస్తావాలే మళ్ళీగా ఎట్లా కనపడతామన్నా నేను నీకు? నా బెట్లో వచ్చినారేమన్నా ఏడ్చిపట్ట ఏంటికి ఏడ్చినారా? ఏంటికి ఏడ్చినావు? మీ అక్కాయి మంచుకొచ్చి కాదు నువ్వు ఏడ్చిండేదే. బాగా చెప్తాను అసలు మీ అక్కాయి మంచుకొచ్చి కదరా. నువ్వు ఏదో మీ బంధువులు అరుగుకూరోళ్ళు వాళ్ళు వీళ్ళు అని కలసలేదని ఏదో ఏరేది ఊరికించుకొని నువ్వు ఏడ్చినావా లేదా? నా పిల్లలు ఏం జరిగినా చెప్తారా నాకే? నేను బ్రహ్మానా జరిగిన ఆడపిల్లలు నేను అది చదివించుకుంటా ఉన్నదానా ఈ పొద్దున్న రేపులే బామాడతలు అనేది నువ్వు అట్లనే కూడా మీ మీద పానాలే ఉండాలి ముగ్గురి మీద. వాడు నడిపోవడానికి చూస్తే వాడు అట్లా చేసుకుంటా. నేను నా సట్లో 2వ భార్య అని కూడా నేను బాగా చూసి పిల్లలు చదివించి పెళ్ళిళ్ళు చేసి నేనేమే అన్నీ చేసి పరక్రమాన్ని కూడా నా దగ్గర ఏం లేదు. అంత పిచ్చిగా నన్ను చేసినా కదా నువ్వు. నీ కార్యాలలో కలచాలంటే నేను ఎట్లా కలచాలప్పా? ఇప్పుడు నీ కొడుకు నీ భార్య నన్ను మమ్మల్ని కలిపినట్లా. నీ భార్య కాకపోతే నా పిల్లలు రారు. ఎట్లా వస్తారా? నువ్వు అప్పుడప్పుడు మీ అక్క బిడ్డలు ఎవడన్నా మాట్లాడించినావు ఫోన్లు చేసా? నీకు మగం లేదురా. నేనేదో నా కథ ఏమో నాకు పాయం వచ్చింది, నేను నాకు ఇంకేమేనే సాటికి నువ్వు ఉండొచ్చు. తిరిగి కాదు పవర్గా బతికినాను రా. మళ్ళీ ఏందనుకోండి లే మరికా చాలా విధిగా ఉన్నాను. నా ఊర్లోనే ఉచ్చలు పోసుకోవాలా. నేనే ఒకరికి అలుగులో లేను. నా అన్నదమ్ముల్లో నా ఊర్లోనే రొడ్లు ఇప్పుడు కూడా ఉరికిచ్చిన కొడుకు నేను. నాకు రొడ్లు అంటే పడదు. నేను కనీసం అంటే రామారావు పిక్చరు కొండవీడ్చము అప్పటి నుండి నేను బూట్లు వేసుకొని రైల్వేలు ఉద్యోగం బాధేకొని నేను నాశనం అయిపోయి ఇంకో పెందాం పోయి అన్ని ఇది చేసి నేను ఇటు దిగినాను రా. అయితే మీ అక్కాయినేమి నేనేమి క్షణాన్ని బాధ పెట్టినలే. మీ అక్కాయి నేళ్ళు నాకు వారానికి ఒకటి కాళ్ళకు మొక్కి బయటికి పోతాండి రా. నేను అంతా తాగినా కూడాను డబ్బులు పైసా బ్యాంకులో ఉన్న 3000 4000 అయితే వేసినా బ్యాంకులో వేసినా పనిందే. నేను తెచ్చి అడైతే పెట్టి మాకు బీరబాబు లేదు అప్పట్లో పెట్టి ఎత్తి ఎంచి వేసినా పని 5-6 దఫాలంటే ఒక వారానికి పోయి బ్యాంకుల్లో వేసి నేను పైసాకి ఎత్తి దిగినాను. ఒకరికేం అప్పులు లేను. వారికి ఇప్పుడు కూడా అప్పు చేసి లేదు. నేను ఎవరితోనూ అమ్మా చాలా పరక్రమ అయినా కూడా లే. మళ్ళీ ఏమనుకుంటున్నావు నువ్వు? నన్ను చాలా టార్గెట్ చేసినావు నువ్వు. చాలా నన్ను ఇది చేసినావు. అసలుకే మీ అక్కాయి నేనంటే పోతే మానలేరా? మీ అక్కాయి అనేది మంచుకు రాలేదరా? ఇంత క్యారీ పెట్టుకొని మిషన్ గుట్టమొట్లోకి వచ్చి మిషన్లో సాగింది అంట కదరా. ఆడికి కూడా నా అన్నదమ్ములు నా తమ్ముళ్ళు నా కొడుకు మనసా బతుకుతారో లేదో బాగా ఏడుతాండే. ఇదే బుద్ధి. బాయలు పుట్టిందంటావు. బాయలు పుట్టింది అయినా కూడా సక్రమం చూసిందండి.
మీ అమ్మాయి చెప్పింది తప్ప బాగా పుట్టినాం ఎట్లా వచ్చినా మాకు తెలియదు. నడిమత తెలిసి వాళ్ళ నాయన సొంతం నాయన వాళ్ళ అమ్మాయి చచ్చిపోయేటప్పుడు వచ్చి కలిసిపోయినారు. మీరు ఇంట్లోకి వస్తే బూదినండి నా బిడ్డ అని చెప్తే లేదు మీ క్యాష్ బిల్ ఉంటే సరికి రావద్దండి నాయన, మాకేం లేదు నాయన, మా పాప ఉంది కాబట్టి మాకు అంత ఫీలింగ్ లేదని ఎవరు మీ అమ్మాయి కంటే సన్నాయం చేసుకున్నాడట ఇంకొక అయిపో మీ అక్కాయి నాయన. మీ అక్కాయి నాయన ఏం చేసినాడు, క్యాన్సర్ వచ్చి ఇంటి ముందు ఉంటే నేను ఆటకు బయటికి పోయింటే వచ్చి 1000 రూపాయలు ఇచ్చి మగం చూసి ఏడ్చిపోయినాడు అంటాం ఆయన. ఈ పొద్దు నా పెన్నామని మళ్ళీ ఏదో వెనక్కి తిరిగి ఎవరో సెరుపు చేసినారు, సెరుపు చేసి నేను అంగలాసి విధి చేసి ఇంతలో నేను ఉన్నాను రా నీకు తెలియదు, ఇప్పటికైనా కూడా తెలుసుకొని మా బాబు ఉండాలి అని నా పిల్లలైనా మాట్లాడే మర్యాద ఇస్తారు వాళ్ళు. మీ ఇంటికి వస్తే నాకేం మర్యాద చేద్దాను, మంచినీళ్ళు ఇస్తా చాలు. అప్పుడు కానీ ఉన్నా మీకు తినే కూలి లేదు. ఏం సంపాదించినారా మీరు ఆయన, ఏ బోర్డు లవడా సంపాదించినాడా మీరు ఆయన, ఏంది సంపాదించింది అది? ఆడ తినేది ఆడాడ వాళ్ళ కింద మళ్ళు మాలలు చేసేది, కళ్ళు స్టేషన్లోకి వచ్చి పొద్దుపోయిపోయేది మీరు ఆయన. మీ అమ్మాయి అన్న వాళ్ళని పట్టుకుని నీళ్ళ పట్టుకున్నారు ఏదో బతికింది, అది కూడా మీకు గౌరవం లేదు కదా. ఇవ్వదు కళ్ళు స్టేషన్లో దిగినాము మేము మేలుగా ఉన్నామని అనుకోండొచ్చు, సంపాదించుకోండి. ఇవ్వదు కొంప అనేది మీ అమ్మాయి మీ ఆయన ఎవరితో సంపాదించినారు, దాన్ని గుంత తీసి తొగి సిగ్గు లేదా రొంతన్నా ఎవడెవడు కట్టుకొచ్చిండా. మీ నాయన మీ అమ్మాయిని ముంటిమడిలో బూడ్చుకుంటారు ఆడే, ఒక్కడన్నా ఉండకూడదు ఆడ. ఇల్లు కట్టి ఎవరికైనా బాడికి ఇవ్వాలి చెట్టు చూడ. ఇది చెప్తాను అసలు మరిగా నేను నా పెద్ద బిడ్డని గుర్తుకిచ్చిండేది మీకు తెలుసు. ఆ మిషన్ కాడ ఆడే టీ ఓటు కాడ మీరు ఎవరైనా కనపడతారేమో అని టీలు తాగి తరిమి రోడ్డు మోట్లో మీ ఊరు రోడ్డు కల్లా చూసి ఆ మిషన్లో మీ అక్క ఎప్పుడు ఊరికి వచ్చేటప్పుడు మిషన్లో పని చేసినానంటే అది చూసి ఆర్డర్ సేపు కూర్చొని బండి పోతారా బైక్లో, బస్సులకు కావాలా బైకుల్లో పోతాను. అప్పుడు లేవు మాకు బండ్లు, అప్పటికైనా తెచ్చింది కదా నా పెద్ద బిడ్డ ఉన్నప్పుడు సన్నది ఒకటి ఏదో ఒకటి. ఇదే పద్ధతి. నువ్వు శనా అంబోము అది ఏం పని చేయదు నువ్వు అనుకున్నా. నా పెళ్ళామని నేను దానికి చాలా బాధలో ఉన్నాను. ఏంటికి నీ పెళ్ళిలో ఆర్డర్ మంచుకోతారా, మీ బాబు రాకపోతే మానలేకపోయా అట్లా లేకపోతే ఆ బాబుని మీ తాడబుట్టి ఆ బాబుని మీ అక్కని తోలుకొచ్చి ఏదో తత ఎవరు మన ఆయన పుట్టింది అంటాడు ఆవిడ అంటావరా నువ్వు. మిమ్మల్ని సాకిల్ లేదా నువ్వు పుట్టిండే ముందు మీ అక్కయ్య పుట్టిండే ఎట్లాదన్నా కానీ దయచేసి రామసుబ్బలమ్మ మా అత్త ఆయన ఏమన్నా కానీ నాకు రెండో భార్య ఇస్తానని తిరిగి 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 మా అమ్మాయి ఉండేప్పుడు చేసుకోనైనా ఆ బాబా దిక్కులేరు బాబా. ఏదో మీ మామకు పుట్టింది అనుకున్నాం కదా, మీ మామే కదా నాయన చేసుకున్న బాబు దిక్కులేని బాబు రామసుబ్బలమ్మ అన్నప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు నేను మళ్ళా గుట్టమోట్లు ఆయన నాడుతాను అని పోయిన గంటగా గుట్టమోట్లు ఆడో ఈ బాయికాళ్ళు ఎవరు చచ్చిపోయిన బాయికాడు నాడుతుంటే 20 మంది నన్ను చూసి వెలువాడు ఉంటాను సంవత్సరాలతో అప్పుడు వస్తాను ఎలా వారికి చెప్పింది. ఇదే బాగా అర్థం చేసుకోలే ఏమనుకుంటాడు నాకు ఉండారు ఆడపిల్లలు దేవుడు కాపాడుకొస్తున్నాడు. నేను 5 మంది ఉన్నామంటే నేను చాలా పవర్ అయినప్పుడు నేను కూడా పవర్గా బతికినా. ఇప్పుడు ఏమి లేదు ఏదో పెండాలు చేసినాను ఏకాకైనాను బిడ్డ దగ్గరికి వస్తాను తింటాను పోతాను అంతవరకే. ఎన్ని ఆడుందిరా 7 కల్లూరు ఎన్ని పట్టరా రాకూడదురా మీ ఊరికి కనీసం నెలకో బట్టి రావాలనేది కూడా ఉంది. అప్పుడు తింటే మీరు చేసిండేది మందుకు వచ్చి నా పిల్లలు చచ్చిపోయినాక పూలారం తీసుకొని వస్తావు నువ్వు మరికా పూలారం తీసుకొచ్చి నా ఇంటే వస్తాండవా బయట కూర్చుండవా నీకు మగ మందిరా నీకు శాశ్వతం అనుకుంటావా అదే అర్థం చేసుకొని బతుక్కో. ఇప్పటికైనా కూడా బావ ఎట్లా వాడు అక్క ఎట్లా వాడు సాకిల్ కదరా అర్థం లేదు అంతన్నా. ఏం చూసినా మాట్లాడినారా మీ అక్కని నా గుండెలో నాటింది. మీ అక్కని నన్ను ఎన్ని 10 అన్యా కూడా నేను వస్తుంటాను. మీ అక్కని అటువంటి తల్లిని అన్యావు కాబట్టి నాకు చాలా బాధలో ఉన్నాను. అది మనసు కొడుతుంది. మనం నీ ఇంటికాడికి వచ్చి కూడా అట్టే దింకొని మానేస్తుంది లేవు. కళ్ళు స్టేషన్లో బండి నిలబెట్టి చూసిపోతాను ఉన్నారా ఆయన దూరం నుండి చూసిపోతాము మగాలన్నాను.
ఇప్పటికైనా కూడా మాకు వయసు అయిపోయింది, ఇంక అయిపోయింది. నేను ఉంటే ఉంటా, పోతే పోతా. నా పిల్లలకి ఉన్నంటూ కాను పోయితే కనీసం నా పిల్లల దగ్గర మీ భార్యలు పంపించకూడదా? నువ్వు అందరికి దూరం చేసినావు. ఫోన్లు చేసా కూడా లేకపోతే రానమ్మంటే ఆ పిల్లలు వస్తురా. మీరు ఇట్లా చేసినారు కాబట్టి ఎట్లా వస్తారా? నా పిల్లల్ని నేను కూలి పెట్టి ఆసుపత్రిలో నేను గడకేసినాను ఒకప్పుట్లో. కనీసం నా అన్నదమ్మలు నా అవధిగా అనిపిస్తలే. అంతా కొత్త మొదట్లోనే ఉన్నాము, వాళ్ళకు కూడా తెలియదు. మన నడిపాపు కారు బయట సన్నాయమ్మ నా సన్నబిడ్డ గడకేసిపోయింది కారు బయట. నేను చూసుకుంటా ఆ బాబు బుట్టలు పిండేసే అన్న పిండుతా అంటే నానబెట్టాను అని చెప్పండి. ఏనైనా ఏంటి గుర్తున్నావని మళ్ళీ చూడలేక గోపాల గాని పెన్నాం. ఆ బాబా మంచి ఇదేనింది, కాకినాడలో అన్నీ బాగా దూరం చేసింది, అన్నీ చేసింది. ఆ పాప కొత్త చూసింది కదా మరి. ఆ పాప ఎవరు ఆ బాబు సేవ్ ఇప్పుడు కూడా ఏదైనా సేవ్ చేస్తుంది పాపం. వాడికి మటకాలు జటకాలు అది ఇది ఆడి వాడి అమ్మని వాడు ఏం చేసుకుంటాడో ఎత్తిపోయి ఆటోలు పెట్టుకొని మాతో మాట్లాడి కూడా నాకి 3 బిడ్డలు పుట్టినారా, నీకు 3 పుట్టినారు, ఏదో మనసాన బతుకో. నేనంటే నేను పౌరైనా కూడా నేను ఒక విద్య నేర్చుకొని గడకేసిన. నాకు ఇట్లా జరిగింది, నాకు జరిగింది, మీకు జరగకూడదు ఎవరికే అని కూడా వాడు చెప్పితే నన్ను చూసి మగం తప్పించుకొని వెళ్ళిపోతాడు వాడు. ఎదురుగొస్తేనే వేసినేనా అని అన్నాడు. అట్లా ఆ బాబు వచ్చి గడకేసింది గోపాల కనుకన్నాము నా సన్నబిడ్డ. లేకపోతే ఎవరున్నారు ఆ పిల్లలు దిక్కు. అదే అత్తగారు వచ్చింటే మా మేనమామ గారు కేరళలో వచ్చిండ్రు అప్ప అని చెప్పుకుంటారు కదా గొప్ప. వాళ్ళకి మంచుకుండదా? వాళ్ళకి బాధ ఉండదా? బాధ ఉండి కూడా మనం కలిసినారంటే అది మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా కూడా ఆ పిల్లలు మీ బుద్ధి పడితే మాట్లాడండి. మీకు ఏమన్నా అశాయింపు కావాలంటే అవసరం లేదు. నా బిడ్డలకు కూడా మర్యాద ఇవ్వాల మీరు. మా మేనమామ గారు కాబట్టి వాళ్ళకరగా గిలకరగా ఏదన్నా తాగి అది ఇది అంటే నేను తట్టుకునేవాను కాదు. నాలో గుండె ఉంది, గుండె తాగిన ఉంది, నేను ఏమైనా చేయగలను. ఇంటికి ఇంక అయిపోయింది నా కథ. లాస్ట్ కడసలలో ఉన్న ఒక బుల్లెట్లోనే తిరుగుతానా నేను. ఇవన్నీ నా దగ్గర ఏం లేదు, అది అర్థం చేసుకో. నాకు నేను బాగా బతుకుతున్నానులే, నేను వాళ్ళతోనేం లే. మా యొక్క ఆయన చచ్చిపోయింది కదా బాయలే అమ్మ, వాళ్ళతోనేం లేవు. 3 బిడ్డలు పుట్టినారని నువ్వు అనుకుంటుగా. ఏమో ఎవడన్నా రూపాయి అడిగినారా? ఛార్జీలు అడిగినా మీ అమ్మాయిని కానీ మీ నాయని కానీ ఎవరినన్నా కానీ 1 రూపాయి కూడా నేను అడిగి ఉండేవాడిని కాదు, తెచ్చుకోండేవాడిని కాదు. నేను ఇచ్చి పంపించినవాడిని నా బెల్లామని బట్టే. అయితే లాస్ట్కు నువ్వు నిట్టూరుమైన పేర్ల పండుగ వచ్చి దిగి తాగి నీతోనే మా నాన్న చచ్చిపోయాను కూసినట్లా, నేను మిందికి పోయినట్లా ఏమన్నావు మీ అక్కని. కొడుకుని ఎత్తుకొని దెంకొని పోతు విడిచిపెట్టే కల్లూరికి నీ ఇంటికి. నేను 17 మేము మాతో పట్టుకొని మేము వచ్చినాం. అంత కనపడలేదప్ప మేము, సన్నగా ఉన్నామప్ప. మరిగా బాగా బతుక్కోండి, ఆనమేం ఉంది. కాకపోతే మీరు చేసింటే నువ్వు అనిండేది మనసుకు వచ్చి నేను అసలు రాకుండా 7 సంవత్సరాలు అయింది చచ్చిపోయి. మీ అక్క యాబొద్దు నువ్వు వచ్చినావురా? ఎవడైనా ఒక ఫోన్ కాల్ చేసినావా నువ్వు? అదే ఆ పాపను కూడా వీళ్ళు ఏం చేశారని చెప్పేసి నేనే తలకాయ కింద కొంచుకొని ఆ పిల్లల్ని నీ పెన్నాంని చిన్న పెన్నాంని ఫోన్ చేసి అప్పుడప్పుడు మాట్లాడుతుంటే ఒక ఆయన 7 ఉండాల్సినైనా, ఒక ఆయన పని చేస్తానని, ఒక ఆయన ఢిల్లీలో ఉన్నానంటే ఆఫ్ చేసుకొని సప్పుడుగా అప్పుడు కూర్చుండే. చిన్న ఎప్పుడు పోయినా కూడా చిన్న 7 ఉన్నాను ఇంటికి పోయి చేస్తాను. ఫ్రెండ్స్ ఉంది ఎవరు ఆడలో ఎదిగినారు ఆడి ఏమయ్యాప 10 నిమిషాలు మాట్లాడే కానీ ఏమన్నా ఇదే. మొన్న మీ ఇంటికాడికి వచ్చినా వాళ్ళ ఇంటికాడికి పోయినా నేను ఆ పాప అనింది దానికి బాగాలేదు. వాసమైన నా కొడుకు నేను, నా అన్నదమ్ముల్లోనే నా కొడుకు నేను డేరుగా బతికినా. నేను టక్ చేసి బూట్లు వేసుకొని తిరిగి నా కొడుకు నేను. మీ అక్కని చేసుకోకనే కార్యక్రమం విద్య ఉంది నాలో. అర్థం చేసుకొని బతుకో. నేను ఇట్లే ఉంటాను నువ్వు అనుకోవద్దు. ఏ దానికి ఏమవుతుందో ఆలోచన చేసుకో. ఏమనుకున్నావు? గంగన్న కొడుకు అంటే మా నాయన కూడా పెద్ద పాలే కదా, ఒకరికి ఎదవాడినోడు కాదు. ఒక బుట్లో 5 మంది అన్నదమ్ములు, 3 చెల్లెళ్ళు.
ఎక్కడ జీతాలు కట్టుకొని సాగి 6 మట్లు బావి దిగి సాగి సంతరించి మమ్మల్ని బయటకు వేసుకున్నారు. మా నాయన మా అమ్మాయికి మేము కూడి పెట్టే మూమెంట్ తినేకి లేకపోయి చచ్చిపోయింది. మేమంతా పెండాన్లు అవి ఏ చేదానికి చచ్చిపోయింది. అదే మందు కూడా అట్లే ఉంటుంది, ఇదే శాశ్వతంగా ఉంటుంది. అర్థం చేసుకొని బతుక్కో చూడ బాగా. కళ్ళు టేస్ట్లోనే 1 గంట ఉంటాను మేము మగాలు చూడాలని. నీళ్ళ కాడికేం రాలే, నువ్వన్నీ బాధకే. మీ అక్కని చూడలేదే, చచ్చిపోయినాడు పూలారం తీసుకొని వస్తావా? పూలారంగా నువ్వు వేసినావరా ఏమన్నా మీ అక్కకి? వేయలే. దినాలకు వచ్చినారు, ఏడ రుద్రబ్బాయి కాడ పట్టారు కింద కిందల సిగ్గులు ఎదురంతన్నా. మా అక్క చచ్చిపోయింది ఇట్లా అయిపోయినామనే బాధ లేకపోయినా దెంగి తాగి ఈ రుద్రబ్బాయి కాడ పట్టమాపింటి అవతలు పడతారా మెల్లమెల్ల. ఏమన్నా విధి అయిపోతే నా పిల్ల నాకు కాదు అప్పిస్తాను, నా పిల్ల చచ్చిపోయిన ఆయనకు అప్పిస్తా అవుతాను. వాళ్ళ నాయన తమ్ముళ్ళు మతి లేదా అంతా సిగ్గు లేదా? మీరు కొట్లాడిపో ఆడైనా మీ ఇళ్ళ కాడ పోయినా నరుకోల్చిట్రా. ఎన్నిరా మీ తప్పులు? ఏం మిమ్మల్ని మోసం చేసినానా? రూపాయి ఇప్పించుకున్నానా? అర్థం చేసుకొని బతుకోరా మలికి. అసలు బాగా నా గురించి చెప్తాను, నువ్వే నా శత్రువు కాదు, అది బాగా మారితే. అయినా కూడా నువ్వు అనిండే మాట నా గుండెలే ఎదుగుతుందిరా. మీ అక్కని నేను దానికి 7 ఏళ్ళు వచ్చిన నువ్వు చంపకాడికి రాకపోతే మీ అక్కని మాట్లాడిచాక చంపకేం కొట్టిందిలే నువ్వు అన్ని మాటలు. ఈ బుద్ధి మానుకో.